కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ పార్టీ ఆడోళ్ళ పార్టీ అంటారు కదా. ఆడోళ్ళ పార్టీ కాదు, ఆడోళ్ళను ఎవరైనా ఆడోళ్ళు ఎదుగుతే తొక్కి పార్టీ ఇది. నేను చెప్తున్నా కదా, ఆ పార్టీ వాళ్ళు సరే అన్న నాకు మాట్లాడడానికి రాదు అంత సొల్లు మాట్లాడుతూ అన్నారు. ఆమె ఎవరు నాగార్జున విషయంలో సురేఖ, ఆమెకు మాట్లాడడానికి వస్తుందా? ఒక మాట చెప్పు. కొండ సురేఖ ఆమె ఉంది, ఆమెకు మాట్లాడడానికి వస్తుందా? ఎంత గొప్పగా ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. మళ్ళీ అట్లాంటి పార్టీలో పెట్టుకున్నావు కదా. నేను రాష్ట్రంలో ఉంటే తప్ప నీ పార్టీలో మాట్లాడడానికి రాని వాళ్ళు ఆయన పార్టీలో ఉంటే ఏం కాదు. నేను రాష్ట్రంలో ఉంటే తప్ప చూడరు. మరి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చిన కదా, దీన్ని ఎంత గలీజ్ చేస్తారో ఎంత నెగిటివ్ చేస్తారో చూడండి. ఫస్ట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి బుర్ర బుద్ధి ఉండాలి. కావాలన్నా నేను ఏమంటారు డబ్బులు తీసుకొని ఎలక్షన్ లో నిలబడ్డది అంటే ఇప్పటికైనా మా ఇంటికి రండి, హోమ్ టూర్ కి రండి. మా ఇల్లు ఎట్లుంది, మా పరిస్థితి ఎట్లుంది, మా పరిస్థితి ఎవరు చూడు. ఈ మీడియాలో పెట్టిన దానికి ఏడికన్నా పోయినా మీకు కోట్ల డబ్బులు ఉన్నాయి, బస్సులో రానికి అవసరమా అంటే బలిసి వస్తున్నామా? బస్సులోకి ఆధార్ కార్డు పట్టుకుని నేను ఇప్పుడు ఎన్ని రోజులన్నా బయట పడాల్సిందే, అది తప్పదు. ఇంకా ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాలకైనా బయట పడాల్సింది, రావడం తప్ప. దానికి ఎందుకు ఇంత మాటికి మాటలు? నేను ఒక్కదాన్ని భరించిన ఇంతకు ముందు, ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం భరిస్తుంది. బుర్ర బుద్ధి ఉంటే నోటిఫికేషన్ అయ్యి జాబన్నా కొట్టుకుంటా, లేకపోతే సావనన్నా వస్తాయి. ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆడ కూర్చుంటాం మంచిగా, నీకేముంది? ఏసీ కార్లు, ఏసీ ఇండ్లు, ఫామ్ హౌస్లు, మంచిగా పార్టీలు, సెలబ్రిటీల పిచ్చి. ఈ ఎవరు అల్లు అర్జున్లు ఎవరెవరు సెలబ్రిటీలు ఉంటారో ఆ పిచ్చి చాలా మన రేవంత్ రెడ్డి సార్కి. సెలబ్రిటీల పిచ్చి చాలా. ఆ వనపర్తిలో చదివినప్పుడు కాలేజ్ స్కూల్ టుమ్మాలు కొట్టే సినిమాలకు పోయిండు. ఆ పిచ్చి ఇప్పటివరకు తగ్గనట్టున్నది ఆయనకు, అంతే. ఇంకా ఏమన్నా ఇట్లా గట్టిగా మాట్లాడితే ట్రోల్స్ చేయించుడు, బ్యాడ్ కామెంట్స్ పెట్టించుడు, ఇట్లా అంతే. ఇంకా ఇంతకు మించి రేవంత్ రెడ్డి సార్కి ఏం రాదు, పరిపాలన చక్కగా రాదు. చిన్నపిల్లలు ఎవరన్నా రోడ్లకి ధర్నాలు చేసి ఉయ్యాల వాడాలా, ఆ పిల్లలందరినీ అరెస్ట్ చేపి, చిన్న పిల్లల్ని కూడా అరెస్ట్ చేపిస్తారా అన్న. రైతులు ధాన్యం మొన్న మా సైడ్ కొల్లాపూర్లో మొత్తం కొట్టుకుపోయినాయి. మేము పోయి చూసినాం. దానికి సంబంధించిన వీడియో ఏదైనా చేస్తే వచ్చిందమ్మా వయ్యారి అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ పెట్టిస్తాడు. నీకుండే పని ఇదే. పేడ్ ఆర్టిస్టులను ఎవరైతే నీ గవర్నమెంట్ కి ఆపోజిట్ లో మాట్లాడతారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి దీనికి ఎవ్వడు రాడు, ఎట్లంటే మానసికంగా కుంగి సావనన్న సావాలి, లేకపోతే మొత్తానికి సోషల్ మీడియా నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఇట్లా చేసేస్తారు, అంతే. ఇంకేం లేదు.